చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుగా లేచిండుగా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా ఎరిగి ఉన్నావు
పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవ, నీ పాదములకు స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. జీవం గల దేవుడు, జీవాధిపతి నాయన, మార్పు చెందినవాడు, మాట తప్పనివాడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడవై ఉన్నందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యోగ్యత ఏ అర్హత మాలో లేదు ప్రభా, కేవలం మీరిచ్చిన మీ కృప చేత, మీ దయ చేత, మీరిచ్చిన ఆయుష్ చేత నైనా నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అయ్యా జీవం గల దేవుడు నైనా, అయా ఈ దినమందునైనా మమ్మల్ని క్షేమంగా అయా నీ సన్నిధికి నడిపించినందుకు, కరుణాపీఠం దగ్గరికి చేర్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా మరి 5వ వార్షికోత్సవం జరుపుచుండగా ప్రభా, అయా ఈ సంఘాన్ని బహుగా దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని అయా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను. జీవం గల దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అయా మరి పాస్టర్ గారు అయినటువంటి నైనా నీ సన్నిధికి పిలుచుకున్నారు, అక్కగారి తండ్రిని నైనా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఆ బిడ్డను మరి నైనా అయా నీ యొక్క సన్నిధిలో ఉండగానైనా మరి తండ్రి జ్ఞాపకం మేమందరము నిన్ను మరి ఆయన గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రభా, అయా మరి మా ప్రార్థన ఆలకించువాడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు. మరి పుట్టిన దినం నాయన తండ్రి, మేము మరణించిన వారిని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదకరమని సెలవిచ్చిన దేవుడు. దేవాన్ని సన్నిధిలో మొరపెట్టించిన మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం. అయా అక్కకు కూడా నైనా మంచి తలంపును, అయా తలాంతులు ఇచ్చిన విధానాన్ని బట్టి నైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతగానో ప్రయాసపడుచు తన భారమంతా నైనా అయా రోజు ఆత్మీయంగా ఎదుగుతూ నైనా ఇతరుల కొరకు సేవ చేయుచునైనా ప్రభా, బిడ్డ ఈ వయసులో వృద్ధాప్యంలో ఉంటుండగాను నైనా అయినను యవ్వన బిడ్డలాగా నాయన సువార్త ప్రకటించుచుండగా ప్రభా, ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండమని, రాకపోకలంతటా మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. జీవం గల తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. అవును ప్రభా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం వలె మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్ను కాపాడువాడు కులుకడు నిద్రపోడని సెలవిచ్చి ఉన్నావు నాయన. జీవం గల దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నైనా. అయా నీవు కాపాడుచున్నందువల్లనే నైనా మేము ఇంతకాలం నైనా నీ సన్నిధిలో అయా ఉంటున్నాం ప్రభా. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన నన్ను, మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మరి 1 సంవత్సరం అంతా మరి రిటైర్మెంట్ అంతలో మీరు మమ్మల్ని ఎంతగానో మీ కాపుదలలో, మీ భద్రతతో మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు నైనా, సర్వంతర్యామి అయిన దేవుడునైనా, మరి అక్కగారు చేసిన సేవ పట్ల మీరు సహాయం దయచేయండి అయా. ఇతరుల కొరకు ప్రార్థించే స్త్రీలుగా మారుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి టీటీసీ ఎగ్జామ్స్ టెట్ రాయించిన బిడ్డలకు నాయన మీ జ్ఞానముతో నింపండి ప్రభు. అయా వారి యోగ్యత గల వారుగా జ్ఞానము, మీలో జ్ఞానం కొదవగా ఉంటే నన్ను అడుగుడేమి సెలవిచ్చిన దేవుడు నాయన. మరి నీ నామను బట్టి అడుగుచిన బిడ్డలకు మీ జ్ఞానం దయచేయమని, ఎగ్జామ్ బాగా రాయడం మీ కృపను దయచేయమని అయా మీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మీరే సహాయం దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొస్తున్నాం దేవా. నీకు స్తుతి, 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 స్తోత్రములు, వందనములయ్యా. ఈ దినమందునైనా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నైనా నీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుచున్నాం. For thus sake at once it is a little while, and I will shake the heavens and the earth and the sea and the dry land, and I will shake all nations, and the desire of all nations shall come. I will fill this house with glory, saith the Lord of hosts. The silver is mine and gold is mine, saith the Lord of hosts. The glory of this latter house shall be greater than of the former, saith the Lord of hosts, and in this place will I give peace, saith the Lord of hosts. So కానీ నాకు తెలిసినంత వరకు
ఎలా చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది కూడా అర్థమైతలేదు. కానీ దేవుడే నాకు ఆ ధైర్యం ఇస్తాడని వేడుకుంటూ మొదట ప్రార్థన చేస్తున్నాను. భూత వర్తమాన భవిష్యత్కాలను చదవాలి వారి దేవుడి ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న దేవా, నీకు వెళ్ళేది వందనములు స్తుతులు స్తోత్రము తెలియజేస్తున్నాయా. ఈ రోజు విధంగా ప్రభు నిజంగా సగం టీచర్ యొక్క ఈ మినిస్ట్రీస్ కరుణాపీఠంలో మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం బట్టి నీకు వెళ్ళేది వందనములు స్తుతులు స్తోత్రము తెలియజేస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నేను రాకపోయిన బిడ్డలను కూడా ఆశీర్వదించి త్వరగా ఒకటకు నేను వారిని ప్రేరేపించే దేవులను వేడుకుంటూ నేను చెప్పలేని మాటలు మీకు మరుగుండగా నన్ను గూడగా వాడుకునే దేవులను వేడుకుంటూ ఈ కొద్ది సొంత నైవేద్యం నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈరోజు వార్షికోత్సవము అన్నారు కదా, కరుణాపీఠం యొక్క వార్షికోత్సవము. మామూలుగా అయితే మనము మన పుట్టుకలను మనం జన్మదినాలుగా అనుకుంటాం కదా, అవి జరుపుకుంటాం. అలాగే ఈ మినిస్ట్రీస్ యొక్క పుట్టుక గురించి, జన్మదినాన్ని గురించి ఈరోజు మనము చెప్పుకోవాలి. ఈ మినిస్ట్రీస్ ఎందుకు స్థాపించింది, ఎవరు స్థాపించినారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. సంవత్సరం వెళ్ళి 2 ఏళ్ళు అవుతుందేమో, 5 మినిస్ట్రీ పెట్టి ఈ మినిస్ట్రీ యొక్క ఎందుకు ఆమె పెట్టింది, ఎవరి కొరకు పెట్టింది, ఎవరి జ్ఞాపకార్థం పెట్టింది అన్న విషయానికి వస్తే, వాళ్ళ తండ్రి గారైనటువంటి ఎం దేవదానం ఆయన పాస్టర్ అన్నమాట. మిలిటరీ పెదనాటుడు ఆయన జన్మస్థలము. ఆయన మిలిటరీ వచ్చిన తర్వాత నాకు తెలిసినది చెప్తున్నాను. తర్వాత ఆయన పాస్టర్గా అయ్యి తర్వాత మన కర్నూలులో ఎస్టీబీసీ ఉంది కదా, చూసినారు బిజినెస్ కాలేజీ. ఆ ఎస్టీబీసీ కాలేజీ యొక్క అభివృద్ధి కొరకు కూడా ఆయన పాటుపడినాడు. పాటుపడి తను గార్గేపురంలో వివాహం చేస్తున్నాడు. అత్త పేరు కాంతమ్మ, మామయ్య నాకు మేనమామ. ఆ విధంగా వాళ్ళకు మాకు ఎంతో చిన్నప్పటి నుంచి అనుభవం. నేను చిన్నప్పుడు కూడా కొంత తెలిసినంత వరకు కూడా నేను మా ఫ్యామిలీతో సలోమి టీచర్ వాళ్ళ ఫ్యామిలీ మేమందరము బంగారుపేటలో కొంతకాలము కలిసి ఉన్నామన్నమాట. ఎందుకంటే తర్వాత మేము ఇంకా చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఈ ఊర్లో పనిచేస్తున్నారంట. అంటే మా అమ్మ మా నాయన టీచర్ వాళ్ళ నాయన అమ్మ పాస్టర్గా ఇక్కడ పనిచేసిన ఆ అనుబంధం కూడా మాలో ఉందన్నమాట. మా అమ్మ చెప్పాలంటే ఒక విధంగా హాస్యంగా ఉన్నా కూడా ఆయన ఏదన్నా మాట్లాడినాడంటే అది కొట్టా తెచ్చాంటాం కదా, అట్లా ఇంకా ఏమి మార్పు లేకుండా అనమాట. ఇంకా ఒకసారి చెప్పినాడంటే ఇంకా మళ్ళీ ఎవరు ఎంత చెప్పినా వినే వ్యక్తి కాదు. అటువంటి లక్షణమే ముక్కుతూమి మనిషి అంటారు ఆయన. అటువంటి లక్షణమే మన సలోమి టీచర్ కూడా అలవడింది. ఆమె వాళ్ళ నాన్నది ఈరోజు జన్మదినం, జూలై 1 జన్మదినం. ఈ కరుణాపీఠం యొక్క అది కూడా ఆయన జ్ఞాపకార్థంగా ఆమె దీన్ని స్థాపించింది. తర్వాత ఆ మామ వాళ్ళ మమ్మల్ని ఎంతో ప్రేమగా, పిల్లలని బాగా ఎంతో ప్రేమగా కూడా మమ్మలను చూసేవాడు. తర్వాత టీచర్కు నాకు కొన్ని ఏళ్ళ అనుబంధము ఉంది. మేమిద్దరము డిగ్రీ అయిపోయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కూడా ఒకే కాలేజీలో చేసినాం. తర్వాత టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత మాకు ఉద్యోగం వచ్చింది. అయితే నేను జాయిన్ అవ్వలేదు, కానీ టీచరు నేవాడలో జాయిన్ అయ్యి తను ఉద్యోగం చేసింది. నేను తర్వాత 5 సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగానికి వచ్చిన. ఆ ఉద్యోగం కూడా కొంతకాలం నేను వేరే ఊర్లో చేసి వచ్చిన తర్వాత
మా భోజన టైంలో విరామం ఉంటుంది కదా, అప్పుడు ఏ విషయాలు మాట్లాడనిచ్చేది కాదు. ఏదన్నా ఎవరన్నా చెప్పాలంటే అవునండి కొద్దిసేపు ఉండండి మనం ప్రార్థన చేసుకున్న తర్వాతనే మేము ముచ్చట్లు అని ఒకటి ఖండితంగా చెప్పేస్తుంది అనమాట. ఏమన్నా చెప్పాలంటే మీరు దగ్గర నోరు మూసుకుంటుంది. వీళ్ళు ఏమన్నా అనుకుంటారా అంటే ఏమి లేదన్నకు అనేయాల మార్చాల. అటువంటి మనస్తత్వంలో ఈ సహవాసం మేమందరము 7 టీచర్లము. మనం మెయిన్ స్కూల్ బజార్పడి అంటాం కదా, ఆ స్కూల్లో 7 టీచర్లము 3 సార్లు 10 మందిని మేమందరం కలిసి ఎంతో ఐక్యతగా ఉండేవాళ్ళం అన్నమాట. ఏది వస్తువు కానీ ఏది తీసుకున్నా అందరం కలిసి తీసుకునేది. అది తీసుకో ఇదొద్దు, ఇది తీసుకో అదొద్దు అనేది కాకుండా అక్కడ మేము షాపు పోయినా ఆయన ఏమన్నా అన్నాడు అంటే కాదది కాదు ఇంతే తీసుకోండి పదపోదాం అనేది అనమాట. ఏమన్నా అనుకుంటారేమో లేక మేము టీచర్ను సలోమి అనేది కాదు, ఏది అని మా ఫ్యామిలీ అంతా అనమాట. పొద్దుకి ఏమన్నా ఏమన్నాడు నేను చెప్తా పదండి అనేది అనమాట. వచ్చిన తర్వాత ఏం లేదు వాళ్ళు మళ్ళీ మనల్ని ఏమన్నా అడుగుతారేమో ఎట్లాంటి అవగాహనలు నేను చెప్తా అని ఇట్లా మాకు ధైర్యం ఇస్తూ వాక్యం చెప్పుతూ మా సమస్యలు ఏదైనా చెప్పుతూ కూడా ఆమె ఎంతో మమ్మలను ప్రోత్సహించారన్నమాట. ఇవన్నీ లక్షణాలు మా మనలోనే ఉన్నాయి. ఆమె గుర్తుపుచ్చుకోండి, అది మాత్రము గట్టిగా చెప్పగలను. తర్వాత మేము రిటైర్డ్ అయిన తర్వాత కూడా కొంతకాలము మిమ్మల్ని నేను కలవలే. ఈ మధ్యనే నేను వస్తున్నాను కాబట్టి ఈ అనుబంధము ఇదంతా చూసుకుంటే నిజంగా మనము ఒకరికొకరు ఎక్కడ ఉన్నా ఎవరము ఎక్కడ ఉన్నా కూడా ఎప్పటికో ఒకసారి కలుసుకుంటాము కదా. అటువంటిది మామూలుగా అంటే ఒకరి జన్మదినము కంటే మరణ దినాలు జ్ఞాపకం చేసుకుని వేలు అన్నారు. ఈరోజు మామూలు జన్మదినము అయినా కూడా ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మంచి పనులు ఆయన చేసినటువంటి మంచి కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మేడం ఏం చెప్తున్నారు, నువ్వు వాక్యం చెప్పు సరోజా అంటే నాకు భయం వేసింది. ఏ భయము? ఎందుకంటే ఆడ కొంచెము తప్పంటే మేడం కన్నా ముందే మీరు పట్టేస్తారు, మీరే దాన్ని సరి చేస్తారు. అట్లాంటప్పుడు నేను ఎట్లా చెప్పాలబ్బా అని నాకు కొంచెం వచ్చిన తర్వాత రావడం వల్ల బాగుంటే వచ్చిన తర్వాత చెప్పడం కూడా నాకు భయం వేసింది. ఏం చెప్పాలని సరే ఏంటి ఎట్లా చెప్తున్నావు అంటే ఏదో నీకు తోచినది వాక్యం చెప్పు అనేది. తర్వాత స్కూల్లో కూడా నువ్వు ఎంతో కూడా చెప్పాలా టీచర్ గురించి. స్కూల్లో కూడా మీటింగ్లు కానీ ఏదైనా కానీ ఎవరైనా ఏదన్నా రాంగ్గా అన్నారంటే అది కాదు ఎందుకు చెప్తున్నావు అని కూడా ఖండించేది. ఖండిస్తే టీచర్ టీచర్ కొంచెం ఇది చెయ్యొద్దాను అంటే నన్నే సరే నువ్వు నీకు తెలదు, వాళ్ళకి ఇచ్చడే చేయాలా, ఇది పద్ధతి కాదు, మనం ఖండించాలా అని ఆ మీటింగ్లోనే దబాయించేది. తర్వాత ఏం టీచర్ ఈ టీచర్ ఇట్లా అంటే ఆయన అంటే న్యాయం మాట్లాడుతుంది, అన్యాయం సహించరు. మన లాంటిలో ఒక్కొక్కసారి అన్యాయాన్ని సహిస్తాము కానీ ఆయన మాత్రము సహించదు. మీరే సర్దుకపోండి సారని నేను ఇట్లా చెప్పేవాళ్ళం అనమాట. అలాగా ఈరోజు నిజంగా చదువు టీచర్లు ఇంత ధైర్యంగా ఒక్కటి ఎన్ని శోధనలు బాధలు వేదనలు ఉన్నా కూడా వాటన్నిటినీ అధిగమించి మీ తోడ్పాటుతో మరి ముఖ్యంగా దేవుని సహాయము దేవుని తోడ్పాటుతో ఈ మినిస్ట్రీ స్థాపించిందంటే మనం ఏమనుకోవాలా? ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు, తన సేవకు ఆమెను పిలుచుకున్నాడు. తను ఆమె ద్వారా
ఉంది. ఎందుకుంది? ఆత్మలను రక్షించి ఆయన వైపు తిప్పాలని. ఇంతకుముందు ఒక మాట చెప్పింది, వాళ్ళిద్దరిని పాట పాడమని చెప్పినప్పుడు వాళ్ళకు చదువు రాదు, అయినా కూడా వాక్యము నేర్చుకొని చెప్తున్నారు సరిగ్గా. ఎందుకంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. చదువుకున్న మాకే జ్ఞాపశక్తి ఉండదు కొన్నిసార్లు. వాళ్ళు పాట కూడా చూసి పాడకుండా చూడకుండానే కంఠంగా పెడుతున్నారు. మనకైతే నాకే ఆశ్చర్యం అనిపించింది. మొత్తం చూడు. ఇప్పుడు నేను టీచర్ అయితే కూడా నాకు రెఫరెన్స్ భయం అవుతుంది. కానీ అటువంటిది వాళ్ళు సువార్తలు అధ్యాయాలు చెప్పినారంటే నిజంగా ఆమె వాళ్ళని మార్చిన విధానము అంటూ గొప్పది. దేవుడిచ్చిన వరం అది కదా. ఆ విధంగా నిజంగా చెప్పాలంటే తండ్రి. కానీ మీకు ఒక పద్యం వేస్తే ఉన్నది, పుత్రోత్సాహము తండ్రికి జన్మించినప్పుడే పుట్టదు ఎన్నుల పుత్రుని కనుగొని పోడగా పుత్రోత్సాహము నాడు పొందుల సుమతి కదా. అంటే తల్లిదండ్రులమైన మనకు మేము ఎంత మేలు చేసినా మమ్మల్ని పొగడరు. కానీ మా పిల్లలు అంటే మీ పిల్లలు, మీ తల్లిదండ్రులకు మీరు పిల్లలు, మీరు ఏదైనా మంచి కార్యాలు చేస్తే ఏదైనా అన్ని తల్లిదండ్రులకు కానీ ఇతరులకు కానీ దేవుని భయభక్తులు కానీ మీ ప్రవర్తన విషయంలో కానీ ప్రతి దాంట్లో మంచిగా ఉంటే అందరూ మనం చీకొడతారా, మెచ్చుకుంటారా? మెచ్చుకుంటారు. అప్పుడు మీ తల్లిదండ్రులు ఏడుస్తారా, సంతోషపడతారా కదా. అలాగే ఇప్పుడు కూతురు యొక్క విషయంలో మామ ఇప్పుడైతే బ్రతికి లేడు, ఒకవేళ బ్రతికి నుండే ఎంతో సంతోషపడేవాడో అని నాకు ఒక 3 రోజుల నుంచి అనిపించింది. ఎందుకంటే మనం ఆడపిల్ల అయ్యుండి కూడా ఇంత ఈ పరిసరాలలో ఈ ఊరిలో తను నిలబడి నిలదొక్కుని సేవ చేస్తుంది అంటే ఎవరి తోడ్పాటు, ఎవరి సహాయము? దేవుని సహాయము, ఆయన ప్రేమ, ఆయన ఆదరణ, ఆయన కాపాడుతున్న విధానమును బట్టి మనము ఆమెకు లోబడాల. ఆమె చెప్పే మాటలు మనము వినాల. మనము మన తల్లిదండ్రులకు, మీరు మీ తల్లిదండ్రులకు, మన పిల్లలు మనకు సంతోషాన్ని కలిగించే మార్గంలో మనము నడుచుకోవాలి. తర్వాత వాక్యము అనేది, వాక్యం అంటే నాకు ఇప్పుడిప్పుడే ఒక మతికి వచ్చింది. మన బైబిల్లో ఆతిథ్యమిచ్చి ఆశీర్వదింపబడిన గృహాలు ఉన్నాయా? ఏది? తర్వాత ఇవన్నీ ఉండే కదా. నేను రెఫరెన్స్ అయితే చెప్పను. ఒకవేళ కథలాగా చెప్తాను, రెఫరెన్స్ చెప్పినాను అనుకో, తప్పైతే వెంటనే ఇదైపోతుంది. తర్వాత ఇప్పుడేమన్నాడు, సరే నువ్వు తప్పు చెప్పినావు, ఎందుకు చూసుకోలేదా, నువ్వు ఎందుకు చూడకుండా చెప్పినావు, నువ్వు చెప్పొద్దు అటువంటిది అని మళ్ళీ నాకే చెప్పినందుకు కూడా చూస్తుండదు. అందుకని దయచేసి నువ్వు ఏమనకుండా రెఫరెన్స్ మాత్రం చెప్పను, కథ చెప్తా నాకు తోచినది ఇప్పుడు అనుకున్నా. కాబట్టి ఆదికాండంలో ఆదాము, అబ్రహాము శారా వాళ్ళకు పిల్లలు ఉన్నారా? లేకపోతే ఈ అబ్రహాము మంద్రే అన్న సింధూర వనం దగ్గర ఎండవేళ అక్కడ కూర్చొని ఉంటే ఆయనకి ఎవరు దర్శనమిచ్చినారు? దేవుడు దర్శనమిచ్చినాడు. దేవుడు దర్శనమిచ్చిన ఎప్పుడే ఆయన నమస్తే పెట్టి మొక్కి నువ్వు అన్నాడా?
బలవంతరంగా వాళ్ళని పిలిపించి మేము వెళ్ళిపోతామంటే కూడా భోజనము చేసి వెళ్ళండి అని వాళ్ళని పిలిపించి వాళ్ళకు భోజనం పెట్టి ఇచ్చేసినప్పుడు వాళ్ళు నీ భార్య అయినా చాలా ఎక్కడ అంటే అలా గుడారం లోపల ఉంది అంటే నేటికి ఈ దినము మీకు సంతానము కలుగుతామన్నప్పుడు చాలా నవ్వింది. ఎందుకు చాలా నవ్వనేలా అంటే వాళ్ళు మృతులు కదా, మన ఇంట్లో సంబంధంగా మనకి మనుషులమైతే మనకు పిల్లలు కాదు కదా, కొంచెం లాభైతే కూడా పిల్లలు కాదు అంటారు. ఆ ఉద్దేశం కాదు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నేటికి ఈ రోజుకు చాలా కుమారుని కంటది అని వరం ఇచ్చినాడు. ఎందుకు ఆ వరం ఇచ్చినాడు దేవుడు? ఆ వాళ్లకు ఆతిథ్యం ఇచ్చినాడు కదా, ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు ఆశీర్వదింపబడింది. తర్వాత సుమేమిరాలు కదా, వీళ్ళకు కూడా పిల్లలు లేరు. లేకపోతే దైవజనుడైన ఎలీషా భక్తిపరుడు ఆ వచ్చిపోతూ ఉంటే ఆమె ఏమనుకుంది, ఈ దైవజనునికి ఊతో వచ్చిపోతుంటాడు కదా, ఈయనకి ఏదైనా మనం సౌకర్యం చేద్దామో, ఒక ఇల్లు రూమ్ లాగా కట్టించి బల్ల, దీపము, పీట ఇవి పెడదాము అని భర్తతో చెప్పి ఆయన ఇది వేసిందన్నమాట. ఆయనకు వచ్చిపోతప్పుడు ఆమె కూడా ఆశీర్వదింపబడి కుమారుని ఇచ్చినారు. తర్వాత యేసయ్యనే తానే మీ ఇంటికి వస్తాను అన్న వ్యక్తి ఎవరు? చెత్తయ్య కదా. కొట్టేవాడు చెత్తయ్య అయినా కూడా దేవుడు ఆ ప్రాంతంలో ఉంటే చూడాలనే ఆశతో ఉన్న చెత్తయ్యకు దగ్గరికి వెళ్ళి, చెత్తయ్య ఎప్పుడైతే ఆయన ఇంటికి పోయినాడో ఆ ఇంటికి ఒక్కటి చెట్లు కాలుస్తా ఇంకా ఉన్నాయి. కానీ ఈ వాక్యం మాత్రం చదివి మనం చూపిస్తా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 చూసుకుంటున్నా. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన మరియు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఇక్కడ మోషేను ఉద్దేశించి నా జీవంతటిలో అని చెప్పుతూ, ఎవరు ఎక్కడ మనము మామూలు ఇహలోక సంబంధమైన గృహాలలో ఆయనకు ఆతిథ్యం ఇస్తున్నామే కానీ మనమే ఆయన ఇల్లు. కాబట్టి ఇటువంటి ఆతిథ్యం ఇచ్చే ఇంట్లో ఆమెకు ఆశీర్వాదము ఉన్నా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తూ పోతూ ఉన్నటువంటి మనకు కూడా ఆశీర్వాదాలు కలగాలని మరి ఒకసారి టీచర్లు దేవాది దేవునికి మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మగ్గాయి ద్వారా పలికిన మాటల్లో నుంచి 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనం వరకు చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనుల అందరినీ కదిలింపగా అన్యజనుల అందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమయు మునుపటి మందిరం యొక్క మహిమను మించినదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా